దేశాలు భయపడి చస్తున్న తర్వాత దావీదుకి ఏ లోటు లేదు, ఆరోగ్యంలో లోటు లేదు, అందంలో లోటు లేదు, అధికారంలో లోటు లేదు, ఐశ్వర్యంలో లోటు లేదు, అన్నీ కూడా సమకూడి తన దగ్గరకు వచ్చి తనను స్థిరపరిచిన తర్వాత దావీదు దేవుని దగ్గరికి పడి కృతజ్ఞతతో కన్నీటితో సహోదరి దేవుని చేత దీవించుకున్నప్పుడు కృతజ్ఞత మనలో తెచ్చుకోవాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో కృతజ్ఞత కూడా హెచ్చించుకోవాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో దీనత్వం కూడా హెచ్చించుకోవాలి. పితృలు నేర్పించాడు, వెతికే కొలది వృద్ధిగా ఉండమని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. తనను తాను హెచ్చించుకున్న వారిని ఎవరేం చేస్తాడు? తగ్గించి పడేస్తాడు. తనను తాను తగ్గించుకున్న వారిని ఎవరేం చేస్తాడు? హెచ్చిస్తాడు. సౌలులో ఎప్పుడు తగ్గింపు తత్వం చూడలే, దావీదులో ఎప్పుడు గర్వం చూడలే, సౌలులో ఎప్పుడు దినత్వం చూడలా, దావీదులో సంపూర్ణ దినత్వాన్ని మనం చూసుకున్నాం. ముందుకెళ్తాం. దావీదు రాజ్యంలో దావీదు చేతికి దేవుడు రాజ్యాన్ని ఇప్పించిన ఏదో తెలుసా? సౌలు పాపిష్టి పరిపాలన వలన రాజ్యం రెండు ముక్కలైంది. ఒకవైపు దావీదు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే సౌలు కుమారుడైనటువంటి వాడు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. జరిగింది ఏమిటి? పాపిష్టిగా ఉన్న ఒక రాజ్యం కాస్త సౌలు యొక్క పాపిష్టి జీవితం వల్ల, పాపిష్టి పరిపాలన వల్ల రాజ్యం కాస్త రెండు ముక్కలైంది. ఆ రెండు ముక్కలైన ఆ రాజ్యాన్ని దావీదు ఏం చేశాడు? ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు, ఒకటి చేశాడు. కారణం ఏమిటంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఐక్యత, దేశంలో సఖ్యత. భర్తగా దేవుడికి తోడుగా ఉంటే, భార్యగా దేవుడికి తోడుగా ఉంటే, నీతో దేవుడి తోడు కలిగిన నీ ఇంట్లో నీ ప్రార్థన వల్ల, నీ ఆత్మీయత వల్ల దేవుడు తీసుకొస్తాడు. భార్య భర్తల మధ్య సఖ్యత తీసుకొస్తాడు, భార్య భర్తల మధ్య సమాధానం తీసుకొస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్న భర్త, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్న భార్య ఇంట్లో సమాధానాన్ని, ఇంట్లో సంతోషాన్ని పంచిపెట్టకపోతే బహుశా నీకు దేవుడు తోడుగా లేడేమో. సమాధానం పరచువారు ధన్యుల్లో ఏంటో చూద్దామండి. సమాధాన పరచువారు ధన్యులంట, వారు దేవుని చూద్దామండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త, అది అండర్లైన్ చేసుకోండి. ఎవరు సమాధాన పరుస్తారంట? 5వ అధ్యాయం 9వ వచనం, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అనగా నీ ఇంట్లో సమాధానం లేదు అని అంటే, నా భర్త వల్ల సమాధానం లేదు, నా భార్య వల్ల సమాధానం లేదు చెప్పి సింపుల్గా చెప్పేస్తాం. కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే నీ ద్వారా నీ కుటుంబంలో సమాధానం దేవుడు తీసుకొచ్చాడు. దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి విచ్ఛిన్నమైపోయిన, విడిపోయిన దేశంలో ఏమొచ్చిందో చెప్పండి? సమాధానం వచ్చింది, సఖ్యత వచ్చింది, విడిపోయిన రాజ్యం కాస్త కలిసిందే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను, దేవుని కుమారుణ్ణి, కానీ నా భార్య కూడా లేవాలనుకుంటున్నాను. ఏం మర్చిపోయాను? ఏం మాట్లాడుతున్నాను? దేవుని బిడ్డను అంటున్నావు, దేవుని కుమార్తెను, కుమారుని అంటున్నా, భార్య కూడా లేవాలనుకుంటున్నావు అంటే నాకు గుర్తున్నది. ఒకసారి వివాహం చేసుకున్నట్లయితే విడుదల గౌరవంతో దేవుడు వివాహం జరిగినటువంటి నీ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలను సమాధి చేసి మీ మధ్య సమాధానం ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు, సమాధానకర్త. సమాధానం లేని చోట సమాధానాన్ని సృష్టించగలిగిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సమాధానం ఎవరి ద్వారా సృష్టిస్తాడయ్యా అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి కుమారుడైన నీ ద్వారా, కుమార్తె నీ ద్వారా. దావీదు రాజు కాకముందు సౌలు